శ్రీనివాసుడికి సేవ చేసుకునే భాగ్యంలోనూ పైరవీకారులై పైచేయి సాధించారా? పెద్దవాళ్ళు సిఫార్సు చేయడం కొందరికి కలిసొచ్చిందా? పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు మళ్ళీ మొండి చెయ్యేనా? టీటీడీ బోర్డు కూర్పుపై విమర్శలు, పైరవీలే పనిచేశాయనే ఆరోపణలు, పార్టీ కోసం కష్టపడే వారికి దక్కని ఛాన్స్, ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నారని మండిపడ్డ వైటీ రాజా, మిత్రపక్షం బీజేపీకి మొండి చేయి, సభ్యుల పేర్లు సిఫార్సు చేసిన ప్రముఖులు, నాంచుతూ ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై టీడీపీ నేతలే భగ్గుమంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టి పైరవీలకే పెద్దపేట వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపిక చేసిన వారిలో చాలా మందికి ఆధ్యాత్మిక ఆలోచనలు, దైవభక్తి లేవని పార్టీ నాయకులే అంటున్నారు. బోర్డు మెంబర్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో లాక్కున్నారని మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి సిఫారసుతో చివరి నిమిషంలో వైటీ రాజా స్థానంలో ఎల్లా సుచిత్రకు మెంబర్గా అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైటీ రాజా అనుచరులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజాకు బోర్డు సభ్యత్వం ఇవ్వకుంటే తమ పదవులకు రాజీనామా చేస్తామని తణుకు టీడీపీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణకు ఈ విషయమై డైరెక్ట్ అల్టిమేటం ఇచ్చారు. మరలా ఆఖరి నిమిషంలో ఆయన ఆ బోర్డు మెంబర్లుగా నియమించలేకపోవడం ఈరోజు చాలా బాధాకరం. దీన్ని తణుకు నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులందరూ కూడా విచారం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా వైటీ రాజా గారికి ఇది ఒక అవమానకరంగా, అదేవిధంగా ఈ జిల్లాకు కూడా ప్రజలందరికీ కూడా అన్యాయం జరిగినట్లు భావిస్తూ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, ఇది పార్టీ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయనకి తగిన న్యాయం జరిగే విధంగా కూడా చేస్తామని చెబుతూ, మరోవైపు మిత్రపక్షమైన బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీలో ఆంధ్ర, తెలంగాణ నుంచి 3 పదవులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వాస్తవంలో విస్మరించారని మండిపడుతున్నారు. చైర్మన్ చదలవాడ మాత్రం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో నాకు ఇచ్చినటువంటి పదవిని వస్తున్నటువంటి భక్తులకు మాత్రమే నేను అవకాశం ఇచ్చి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగించి అన్ని మత ప్రచారాన్ని పరిపూర్ణంగా ఆపేదానికి మీ అందరి సహకారం కూడా కావాలి. మాకు మీ అందరి సహాయం, మీ అందరి సహకారం ఉంటే ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ తప్పు జరుగుతున్నా మా వంతు మేము తప్పకుండా ఒక ధర్మాన్ని నిలబెట్టేదానికి ధర్మక్షేత్రంలో పనిచేస్తామని మీ ద్వారా నేను హృదయపూర్వకంగా. తిరుపతికి చెందిన పసుపులేటి హరిప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్, ఎల్లా సుచిత్రను చంద్రబాబు భార్య భువనేశ్వరి, పుట్టా సుధాకర్ యాదవ్ పేరును ఆయన వియ్యంకుడు యనమల రామకృష్ణుడు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల కేటగిరీలో బోర్డు సభ్యత్వం సంపాదించిన వి కృష్ణమూర్తి పేరును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, డిపి అనంత పేరును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, సంపత్ రవి నారాయణ పేరును కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జె శేఖర్ పేరును అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.